రైతులకు అభ్యున్నతే లక్ష్యంగా సొసైటీలు పనిచేస్తున్నట్టు వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఫ్యాక్స్ కార్యాలయంలో డైరెక్టర్లతో కలిసి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ ఫ్యాక్స్ కార్యాలయంలో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి డైరెక్టర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించిన అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. గత నెల 9న వేములవాడ రూరల్ అర్బన్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతుల కోసం సహకార సంఘాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ సెంటర్ వద్ద వీడియో తీసి సొసైటీని సిబ్బందిని అగౌరవపరిచేలా మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. సదరు రైతు గత నెల 26న ధాన్యాన్ని సెంటర్కు తెచ్చారని గుర్తు చేసిన ఆయన నెల రోజుల నుంచి ధాన్యం సెంటర్లో ఉందని చెప్పడం సరికాదన్నారు. సెంటర్లలో ఎలాంటి సమస్యలు తలెత్తినా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం పైన కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికార యంత్రాంగంపైన కానీ రైతులు ఎలాంటి ఆరోపణలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ లక్ష్మణ్, వైస్ చైర్మన్ లక్ష్మీకాంతరావు, డైరెక్టర్లు తోట రాజు, జేసింత, వెంకటేశం, అమృత, మల్లేశం, సంజీవరెడ్డి, లచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి, బూలవ్వ, రాజయ్య గౌడ్, రమేష్ పాల్గొన్నారు. రైతులందరికీ ముందుగా మా వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పక్షాన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, రైతు సోదరులు మీ అందరికీ కూడా మా పాలకవర్గం పక్షాన ఒక చిన్న విన్నపం. నిన్నటి రోజు మా వేములవాడ సెంటర్లో, మొన్న ఇంకో సెంటర్లో, ఈ కొన్ని సెంటర్లలో చిన్న ఇబ్బందులు. వాస్తవంగా ఒక రైతు మా దగ్గర మొన్న మాట్లాడిన ఒక రైతు 30 తారీఖు నాడు మాత్రమే మా సెంటర్కు తను 29 తారీఖు నాడు వడ్లు తీసుకొచ్చిండు. 30 నాడు మాత్రమే మ్యాచర్ వచ్చింది. ఈ 30 తారీఖు నాడు మ్యాచర్ సంబంధించిన రిజిస్టర్ ఇది. తను 30 నాడు మ్యాచర్ వస్తే నిన్న ఒక సోషల్ మీడియా వేదికగా వారు ఏమన్నారంటే, ఆ రైతు నెల రోజుల నుండి నా వడ్లను ఎవరు కొంటలేరు, ఈ కొనుగోలు సెంటర్లు ఎందుకు పెట్టిర్రు అని మా సంఘాలను, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని తను అట్లా మాట్లాడడం చాలా బాధాకరం. సహకార సంఘాలు అనేటివి పూర్తి 100కు 100% రైతుల పక్షాన పనిచేస్తున్నాయి. అది మీరు గ్రహించండి దయచేసి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, మా కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు ఉన్నాయని నేను అనట్లేదు. ఎందుకంటే పరిస్థితులు, ప్రకృతి ఇవన్నీ సపోర్ట్ చేస్తేనే రైతులు అన్నట్టులో మనం పైకి వస్తాం. ఇప్పుడు వడ్లు కోసినాక కళ్ళలలో కోసిన తర్వాత వర్షాలు రావద్దనే మొక్కుతాం మనం. వర్షం వచ్చినట్టు తడిసినప్పుడు ఆ ఇబ్బంది అవుతుంది. దాన్ని మేము అర్థం చేసుకుంటాం. మీకు తడిసిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ప్రతిసారి చెప్తాను మేము. కానీ మీరు వర్షాలు తడిచిన అదనో ఇదనో ఈ సోషల్ మీడియా వేదికగా మా సిబ్బందిని, మమ్మల్ని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం దయచేసి మీరు మానుకోండి.